కానీ డబ్బులు కావాలి. విభజన తర్వాత ఇంకా అప్పుల్లో అది కంటిన్యూ అవుతూనే ఉంది 10 లక్షల పైన 10-11 లక్షల పైన అప్పు ఉంది, కోట్లు, 10 లక్షల కోట్లు. సో అది ఈ గవర్నమెంట్లో వచ్చే పథకాలకి జగన్ గారు ఇచ్చింది ఒక 80,000 కోట్లు నెలకి, సంవత్సరానికి. ప్లస్ చంద్రబాబు గారు ఇచ్చింది ఒక 1,00,000 కోట్లు, 1,80,000, 2 లక్షల కోట్లు ఓన్లీ గవర్నమెంట్ నడ్డానికి కావాలి. మరి మిగతా అంతే 10 లక్షలు, ఆల్రెడీ 10 లక్షలు ఉంది, ఇంకో 10 లక్షలు మిగతా అంటే 25 లక్షలు 30 లక్షల కోట్లు నెక్స్ట్ 5 yearsలో కావాలి. లాస్ట్ 5 yearsలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎప్పుడు పెడుతుంది, ఇన్వెస్టర్ ఎప్పుడు పెడతాడు? కనెక్టివిటీ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, రోడ్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, బస్ కనెక్టివిటీ, తర్వాత ఇండస్ట్రీ కారిడార్, ఎఫ్డిఐ ఫండింగ్ రావాలి. ఇప్పుడు మొన్న లోకేష్ బాబు వెళ్ళేవన్నీ మాట్లాడుకోవచ్చు, అట్లా ఫండింగ్ రావాలి. ఫండింగ్ వస్తే ఫండింగ్ ఎప్పుడు వస్తుంది? పాలసీలు కరెక్ట్ ఉండవు, పాలసీ లిబరలైజ్ పాలసీ ఉండవు. మరి అన్ని 100 క్వశ్చన్లు అడిగితే ఫ్రస్ట్రేట్ అయ్యి వెళ్ళిపోతాడు, వేరే దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మన దగ్గర కొన్ని గుజరాత్ అక్కడ ట్రాన్స్ఫర్ అయినాయి ఒకప్పుడు. సో ఇప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు ఆ పాలసీని డిక్లేర్ చేసుకోవాలి. రెండోది అది అయిపోయిన తర్వాత ఇండస్ట్రీ వస్తుంది, ఇండస్ట్రీ వచ్చాక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే మిగతా ఆటోమేటిక్ డెవలప్ అయిపోతుంది. ఒక రైల్వే స్టేషన్, ఒక ఎయిర్పోర్ట్ పడింది అనుకో, దాని చుట్టూ 10 కిలోమీటర్ ఫుల్ అయిపోతుంది. ఒకప్పుడు శంషాబాద్ మీకు ఏం తెలుసమ్మా? ఏం లేదు కదా, ఎవరికైనా తెలుసా? పోచారం ఎవరికైనా తెలుసా? ఇన్ఫోసిస్ వచ్చాక పోచారం అనేది మీకు నాకు కూడా తెలియదు. ఎందుకు సార్, మణికొండ అనేది ఒకప్పుడు రాళ్ళు రప్పలు, ఇప్పుడు హార్ట్ ఆఫ్ ద సిటీ అయిపోయింది. హార్ట్ ఆఫ్ ద సిటీ గచ్చిబౌలికి జస్ట్ 10-15 minutes లో వెళ్ళిపోతాము. మాదాపూర్కి నియర్ బై. ఒకప్పుడు అక్కడ కొనాలంటే ఈవెన్ నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న టైంలో సీరియస్లీ ఆ ఏరియాని చూసి లిటరలీ భయపడ్డాను నేను. ఇప్పుడు అదే ఏరియాని చూస్తే, అప్పుడు చూస్తే మణికొండేనా ఇది అన్నంత రేంజ్లో డెవలప్ అయిపోయింది. సో ఏది ఎప్పుడు పుంజుకుంటుంది, ఏది ఎప్పుడు డమాల్ అవుతుంది అనేది మనం చెప్పడం కష్టం. మీరు చూసుకుంటే 25 సంవత్సరాల ముందు కుక్కట్పల్లిలో ఏముండేది? జేఎన్టీ అని ఒక యూనివర్సిటీ అడవి. అవును. జూబ్లీహిల్స్ కూడా పెద్ద అడవి. జూబ్లీహిల్స్ 1970sలో 10 రూపాయలు 15 రూపాయలకి అమ్మారు గజం. ఈ రోజు ఎంత తెలుసు? 4 లక్షలు 3.5 లక్షలు ఉంది. ఎవరైనా ఎక్స్పెక్ట్ 11 రూపాయలు. మురళీమోహన్ గారు మా ఫంక్షన్కి వచ్చినప్పుడు చెప్పారు, లైఫ్ టర్న్ చేసిందే ఇది రియల్ ఎస్టేట్ కదా కంప్లీట్ గా. అయితే ఆయన గూగుల్ ఆఫీస్ ఎదురుగా జైబేరీ ఎన్క్లేవ్ అని ఒక లేఅవుట్ వేశారు. 750 రూపాయలకి అమ్మారంట గజం. సమ్మర్ 1998 2010. ఈ రోజు 2.5 లక్షలు అయింది. అంటే 750 రూపాయలు కొనుక్కునేవాడు. ఇంకోటి వైజాగ్, మీరు నేటివ్ ప్లేస్ వైజాగ్లో. నేను 1975లో మా ఫాదరు ఇల్లు ఉండేది మాకు, ఓన్ హౌస్. తర్వాత ప్లాట్ కొనమని లేఅవుట్ ఎవరు వస్తే మనకెందుకు ఓన్ హౌస్ అని ఒక 300 గజాలు కొన్నాడు. ఎంత కొన్నాడు? 3,600 రూపాయలు కొన్నారు. అంటే గజం 12 రూపాయలు. అప్పుడు మేము కొన్నప్పుడు సింగిల్ ట్రాక్ ఉండేది రోడ్, ఈ 6 lane ట్రాక్ అయింది, 6 lane 8 lane ట్రాక్ అయింది. ఈ రోజు ఒక 1,00,000 రూపాయలు, 12 రూపాయలది 1,00,000 రూపాయలు. అంటే ఎన్ని రెట్లు? మీకు బంగారం స్టాక్ ఎక్కడ రాదు. ఖచ్చితంగా ప్రాఫిట్ అనేది ఏపీలో ఏంటంటే అన్నీ ఉన్నాయి కానీ డెవలప్మెంట్ కనిపించట్లేదు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 15,000 కోట్లు అమరావతి క్యాపిటల్, రింగ్ రోడ్కి ఇస్తారు, ఇవన్నీ ఇస్తున్నారు. బట్ ఈ ఫండ్స్ వచ్చాయా? వర్క్ స్టార్ట్ అయిందాక ఎవరు నమ్మరండి. ఈరోజు మిమ్మల్ని నన్ను ఎవరు నమ్మరు. మీ మీడియా ఎంత చెప్పినా జనాలకు ఉన్న నాలెడ్జ్ మీకు నాకు ఇంక ఉండదు. వాళ్ళంతా యంగ్ పీపుల్, అంతా ఓటర్స్. అయితే రియల్ ఎస్టేట్ ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పెరిగే ధోరణిలో పెరగలేదు, పెరుగుతుంది. ఎప్పుడు ఒక 2-3 years తర్వాత ఒక షేప్, ఒక సైజు కనిపించారు. స్కెల్టన్ అనే స్ట్రక్చర్ కనిపి ఇప్పుడు ఏం అమరావతి 10 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 10 years అయింది కదా స్టేట్ విభజించి. ఇప్పటివరకు క్యాపిటల్ మనం చూపించారు. ఎందుకంటే వాట్ ఆర్ రీజన్స్ ఏమైనా ఉండదు. సో ఇప్పుడు గవర్నమెంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే లేఅవుట్స్లో పబ్లిక్ విల్ సీ వాట్ ఆర్ ద డెవలప్మెంట్స్, నెక్స్ట్ 5 yearsలో ఏం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ సిబిఎన్ గారి 3-4 నెలలు అయిపోయింది, 5 నెలలు వచ్చింది, 4 నెలలు. సో ఆ డెవలప్మెంట్ ప్లానింగ్ చేస్తున్నారు. మొన్న లోకేష్ యూఎస్కి వెళ్ళినప్పుడు టెస్లా, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇవన్నింటినీ కలిశారు. అక్కడ నుండి 50-60 కోట్లు వస్తుందని డిస్కషన్ జరిగాయి. అది ఎప్పుడు వస్తుంది అనేది రేవంత్ రెడ్డి గారు దావూస్ వెళ్ళారు సీఎంఓగానే, ఒక 40,000 కోట్లు అంతా వేశారు. డిస్కషన్ వేరు, పేపర్ సైన్ చేయడం వేరు, ఫండ్స్ మన అకౌంట్లో రావడం వేరు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వేరు. సో స్లో ఉంది. మేబీ ఇప్పుడు కంపేర్ చేసుకుంటే తెలంగాణలో హైదరాబాద్ డెవలప్ అయింది కాబట్టి కొద్ది స్పీడ్ రికవరీ ఉంది. ఎంత డౌన్ అయినా ఇప్పుడు 5 సంవత్సరాలు ఎక్కడ పెట్టుకున్నా మీరు 5 సంవత్సరాలు డబుల్ అవుతుంది మినిమం. 2 రాష్ట్రాలకు సంబంధించి అయితే క్లియర్ పిక్చర్ అయితే ఇచ్చేసారు. ఇప్పుడు సామాన్యుడిని ప్రస్తుతం వెంటాడు